శుభోదయం. ఇది శనివారం ఆగస్టు 9, 2025. August 9th, 2025. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నొక్కమని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. నోటిఫికేషన్లను ఎంచుకోండి. తద్వారా మేము తదుపరి వీడియోను పోస్ట్ చేసినప్పుడు మీరు వెంటనే తెలుసుకొనవచ్చును. ఈ వారం లేఖనాలు చాలా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులకు మరియు సంఘ స్నేహితులకు సహాయంగా ఉండటానికి మేము ఈ యూట్యూబ్ ఛానల్లో పట్టాన్ని అందిస్తున్నాము. ఇప్పుడు బ్రెన్హామ్ టాబర్నికల్ మరియు సహోదరు జోసెఫ్ బ్రెన్హామ్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖ. ప్రియమైన నమ్మకమైన సజీవమైన వధువా, స్వయంగా వాక్యమై ఉన్న యేసు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా వస్తానని చెప్పాడో ఆయన ఆ విధంగానే వచ్చాడు. ఒక ప్రవక్త వచ్చాడు. ఆయన మరలా రావడానికి ముందు యేసుక్రీస్తు వ్యక్తిత్వం యొక్క పూర్తి నెరవేర్పు మరలా శరీరంలో ఒక ప్రవక్తలో వ్యక్తపరచబడుతుందని ఆయన యొక్క వాక్యము ప్రకటిస్తుంది. ఆ ప్రవక్త వచ్చాడు. ఆయన పేరే విలియం మ్యారియన్ బ్రెన్హామ్. టేపులలో దేవుని యొక్క స్వరము నేరుగా వారితో మాట్లాడటాన్ని వినడము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తమై ఉన్నదని ఎవరైనా గుర్తించకుండా ఎలా ఉండగలరు? వాక్యము ఎల్లప్పుడూ ఆయన యొక్క ప్రవక్త యొద్దకు వస్తుందని మనకు తెలుసు. అది వేరే ఏ మార్గంలోనూ రాజాలదు. దేవుడు మనకు ముందుగా దేని గురించి అయితే చెప్పాడో అటువంటి దేవుని మార్గపు దారి గుండా అది రావలసి ఉన్నది. అది వచ్చే ఒకే ఒక్క మార్గము అదే అయి ఉన్నది. ఆయన దానిని ఎలా చేస్తానని వాగ్దానము చేశాడో ఆ మార్గము గుండా దేవుడు కదులుతాడు. ఆయన ఎల్లప్పుడూ చేసిన విధానంలోనే దానిని చేయుటకు ఆయన ఎన్నడూ విఫలము కాడు. వారందరూ ఒకే ఆహారమును తిన్నారు. వారందరూ ఆత్మలో నాట్యము చేశారు. వారందరూ సమస్తములో ఒకే విధంగా కలిగి ఉన్నారు. కానీ వేరుపరచు సమయమునకు వచ్చినప్పుడు మాత్రం వాక్యము వేరు చేసినది. ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది. వేర్పాటును చేసినది వాక్యమే అయి ఉన్నది. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయము ఇప్పుడు సంభవించడాన్నే మనము చూస్తున్నాము. వాక్యము వేరు చేస్తున్నది. ఈనాడు వధువును నడిపించడానికి దేవుని చేత పిలువబడి పరిశుద్ధాత్మతో నింపబడిన ఇతరులు ఉన్నారు. కేవలం టేపుల కంటే ఎక్కువైనది మీకు అవసరమే ఉన్నది. సంఘమును నడిపించడానికి దేవుడు ఈనాడు వ్యక్తులను నియమించాడు అని వారు చెప్తుండగా ప్రవక్తకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నదని వధువుపై నేరారోపణ చేయబడుచున్నది. గుంపులో నీవు ఒక్కడివే ఉన్నావని అనుకోవడానికి నీవు ప్రయత్నిస్తున్నావు. సంఘ సమాజం అంతయో పరిశుద్ధమైనదే. దేవుడు ఎన్నడూ ఆ విధంగా వ్యవహరించలేదు. అతడు దానికంటే మెరుగా ఎరిగి ఉండవలసి ఉన్నాడు. మరియు అతడు మంచిది. సంఘ సమాజం అంతయో పరిశుద్ధమైనదే. నీవు ఈనాడు వీధి భాషలో కనుక మనము దానిని చెప్పినట్లయితే సముద్ర తీరాన ఉన్న ఒకే ఒక గులకరాయి నీవే అన్నట్లు చేయడానికి ప్రయత్నిస్తున్నావు అని అన్నాడు. మరియు దాని కొరకు దేవుడే తనను అక్కడికి పంపించడానికి మోషేకి తెలుసు. ఆయన యొక్క వధువును నడిపించడానికి వారిని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు వద్దకు, వర్తమానికుడైన ప్రవక్త యొద్దకు నడిపించడానికి దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులను కలిగి ఉన్నాడు. ఏలయనగా వర్తమానము మరియు వర్తమానికుడు ఒక్కటే. అదే ఈ దినమునకు మరియు ఎప్పటికీ దేవుని యొక్క మార్పులేని ఏర్పరచబడిన మార్గమై ఉన్నది. ఎందుకనగా వారు ఒక తప్పును విన్నారు. మోషే దేవుని చేత నిర్ధారించబడినవాడై మరియు వారికి వాగ్దాన దేశమునకు మార్గము చూపించడానికి ఒక నాయకుడై ఉండగా మరి వారు అంతవరకు బాగుగానే వచ్చారు. కానీ పిదప వారు అతనితో కొనసాగలేదు. ఇప్పుడు విశ్వాసులు దానిని చూడగలరు, కానీ అవిశ్వాసులు ఆ నిర్ధారించబడిన దానిని చూడలేరు. ఈ దినమునకైనా ఈ గొప్ప అంత్యకాల ప్రత్యక్షతను పొందుకోవడానికి మీరు ఎన్నుకోబడటం మాత్రమే కాదు, కానీ దేవుడు ఆయన యొక్క దాచబడిన ఆహారపు టేపుల మార్గము గుండా తన యొక్క ప్రియమైన వధువుతో గుడార్థముగా మాట్లాడుచున్నాడు. అలాగైతే నీవు ఒక దేవుని కుమారుడివైతే లేదా ఒక దేవుని కుమార్తెవైతే నీవు అన్ని వేళలా దేవునిలో ఉండి ఉన్నావు.
అయితే నీవు ఏ సమయంలో మరియు ఏ గర్భములో నాటపడతావన్నది ఆయన ఎరిగి ఉన్నాడు. కావున ఇప్పుడు నీవు ఒక ప్రాణిగా చేయబడ్డావు, ఒక దేవుని కుమారుడివై ఉన్నావు. ఈ గడియ యొక్క నిజమైన మరియు సజీవమైన దేవుణ్ణి ఈ సమయంలో బయలు వెళ్ళుచున్న వర్తమానమును నిర్ధారించుటకు, ఈ గడి యొక్క సవాలును ఎదుర్కోవడానికి ప్రత్యక్షపరచబడిన దేవుని కుమారుడవు లేదా కుమార్తెవై ఉన్నావు. అది నిజము. జగత్తు పునాది వేయబడక ముందే నీవు అక్కడ చేయబడ్డావు. He know us. ఆయన యొక్క వధువునకు ఎటువంటి ఒక గుడార్థమైన ప్రేమ లేక కదా మహిమ. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉండి మరియు ఎన్నుకోవడం మాత్రమే కాదు కానీ ఈ దినమున ఆయన యొక్క ప్రత్యక్షపరచబడిన కుమారులు మరియు కుమార్తెలుగా ఉండుటకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడని ఇక్కడ మనకు చెప్పుచున్నాడు. ఆది నుండి ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ పైగా ఆయన మనల్ని ఈనాడు భూమి మీద ఉంచాడు. ఎందుకనగా మనము ఈ గడి యొక్క నిజమైన మరియు సజీవమైన దేవుణ్ణి ఈ సమయంలో బయలు వెళ్ళు వర్తమానమును నిర్ధారించుటకు ఈ గడి యొక్క సవాలును ఎదుర్కొంటామని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆది నుండి మనము ఒక కణముగా, ఒక వాక్యముగా, ఒక గుణలక్షణముగా దేవునిలో ఇండి ఉన్నాము. కానీ ఇప్పుడు క్రీస్తు యేసుతో కూడా కలిసి పరలోక స్థలములలో కూర్చుని ఉన్నాము. ఆయన యొక్క వాక్యము వలన, ఆయన యొక్క వాక్యము ద్వారా ఆయనతో సహవాసము చేయుచున్నాము. ఏలైనగా మనము ఆయన యొక్క వాక్యమై ఉన్నాము మరియు అది మన అంతరాత్మలను పోషించుచున్నది. దేవుని యొక్క సంకరము లేని వాక్యము తప్ప మనము మన జీవితంలోనికి దేనిని జొప్పించలేము మరియు జొప్పించము కూడా. అది ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గమై ఉన్నదని మనము గుర్తించి మరియు నమ్ముచున్నాము. ఈ ఆదివారము జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయం అప్పుడు ఒకే ఒక్క స్వరమును, టేపులలో ఉన్న దేవుని స్వరమును మేము వినుచుండగా మీరు వచ్చి మాతో చేరడాన్ని మేమెంతగానో ఇష్టపడతాము. మీరు వినే ప్రతి మాటకు మీరు ఆమెన్ చెప్పవచ్చును. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానము ప్రవచనము ద్వారా తేటపరచబడిన ఆధునిక సంగతులు 65-1206. వర్తమానమును వినడానికి ముందు చదవవలసిన లేఖనములు. ఆది కాండము 22వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15వ వచనం, కీర్తనలు 16వ అధ్యాయము 10వ వచనం, కీర్తనలు 22వ అధ్యాయము 1వ వచనము, కీర్తనలు 22వ అధ్యాయము 18వ వచనము, కీర్తనలు 22వ అధ్యాయము 7 నుండి 8 వచనములు, కీర్తనలు 35వ అధ్యాయము 11వ వచనము, యెషయా 7వ అధ్యాయము 14వ వచనము, యెషయా 9వ అధ్యాయము 6వ వచనము, యెషయా 35వ అధ్యాయము 7వ వచనము, యెషయా 50వ వచనము 50వ అధ్యాయము 6వ వచనము, యెషయా 53వ అధ్యాయము 9వ వచనము, యెషయా 53వ అధ్యాయము 12వ వచనము, యెషయా 40వ అధ్యాయము 3వ వచనము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము, జకరియా గ్రంథము 11వ అధ్యాయం 12వ వచనము, జకరియా 13వ అధ్యాయము 7వ వచనము, జకరియా 14వ అధ్యాయము 7వ వచనము, మలాకి 3వ అధ్యాయం 1వ వచనము, మలాకి 4వ అధ్యాయము 5 నుండి 6 వచనములు, పరిశుద్ధ మత్తయి 4వ అధ్యాయము 4వ వచనము, పరిశుద్ధ మత్తయి 24వ అధ్యాయము 24వ వచనము, పరిశుద్ధ మత్తయి 11వ అధ్యాయము 1 నుండి 19 వచనములు, పరిశుద్ధ లూకా 17వ అధ్యాయము 22 నుండి 30 వచనములు, పరిశుద్ధ లూకా 24వ అధ్యాయము 13 నుండి 27 వచనములు, హెబ్రీలు 13వ అధ్యాయము 8వ వచనము, హెబ్రీలు 1వ అధ్యాయము 1వ వచనము, పరిశుద్ధ యోహాను 1వ అధ్యాయము 1వ వచనము, ప్రకటన 3వ అధ్యాయము 14 నుండి 21 వచనములు, ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనము. దీనితో పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేఖ ముగిసినది.
బ్రెన్హమ్ టాబర్నికల్ లేఖనాలను ఈ ఛానల్లో ఆగస్టు 10, 2025 నందు చూడగలరు. మరలా కలిసేంత వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరియు షలోం. and shalom.